యాజ్ ఎ ఫ్రెషర్గా మీ రెజ్యూమేలో ఒక ఇంటర్న్షిప్ లేకపోయినా లేదా మంచి ప్రాజెక్ట్స్ లేకపోయినా మీకు సెలెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు అప్లై చేస్తున్న జాబ్ ఉంటుంది కదా, దానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రతి దానికి కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన స్కిల్స్ ఉంటాయి కదా, అవి మీ రెజ్యూమేలో ఉండాలి. అండ్ దాని మీద మీకు ప్రాజెక్ట్స్ ఉండాలి. అండ్ ఇంటర్న్షిప్ దానికి రిలేటెడ్ ఏమైనా ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. అప్పుడే మీకు హై ఛాన్సెస్ ఉంటాయి సెలెక్ట్ అవ్వడానికి. నేను రీసెంట్గా టీసీఎస్ వీడియో చేశాను కదా, దాంట్లో చెప్పాను నేను ఏటీఎస్ ఫ్రెండ్లీలో నేను రెజ్యూమేస్ చేస్తున్నా అని. సో నాకు చాలా మంది వాళ్ళ రెజ్యూమేస్ సెండ్ చేశారు. దానిలో 70% ఆఫ్ ద రెజ్యూమేస్ కి అసలు ఇంటర్న్షిప్ సెక్షన్ కూడా పెట్టలేదు వాళ్ళు. అండ్ కొంతమంది దాంట్లో ప్రాజెక్ట్ సెక్షన్ ఉంది, కానీ మోస్ట్లీ వన్ ప్రాజెక్ట్ ఉంటుంది. బట్ ఓన్లీ 4 to 5 పీపుల్ వాళ్ళ రెజ్యూమేస్ లో మాత్రం ఎటువంటి ఇంటర్న్షిప్ లేదు, కానీ ఒక 4-5 ప్రాజెక్ట్స్ అయితే పెట్టేస్తున్నారు. అన్నీ పెట్టేయకూడదు. మీరు అప్లై చేస్తున్న జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దానిలో మెన్షన్ చేసిన స్కిల్స్ బట్టి మీరు ఏ ప్రాజెక్ట్స్ అయితే చేశారో అవి 2 or 3 మంచివి పెడితే సరిపోతుంది. అండ్ స్కిల్స్ కూడా ఇష్టం వచ్చినట్టు, అంటే మీకు వెరీ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా అది పెట్టేస్తున్నారు. అలా పెట్టొద్దు, మీకు ఇంటర్వ్యూలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. మీరు స్టూడెంట్ గా ఉండి జాబ్స్ కి అప్లై చేస్తే ఆన్లైన్ లో, నాట్ ఫర్ ఇంటర్న్షిప్స్ కి అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్న్షిప్స్ కి అప్లై చేస్తే మీకు జస్ట్ ఒక 2-3 మంచి ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోతుంది. బట్ మీరు జాబ్ కి అప్లై చేస్తే ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లీస్ట్ 1 ఇంటర్న్షిప్ అయినా ఉండాలి. మరి ఇంటర్న్షిప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? కాలేజ్ లో చెప్పారు కదా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. నార్మల్ గా మనం లింక్డ్ఇన్ లో జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అది చూసి మనం చేసేస్తూ ఉంటాము. బట్ అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మరి కాంపిటీషన్ తక్కువ ఉన్న ప్లాట్ఫామ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నందు అండ్ వెల్కమ్ టు నందు ఇన్సైట్స్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డెఫినెట్ గా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. అండ్ చాలా హానెస్ట్ గా చెప్తాను, సో అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీకు వీడియో హెల్ప్ అయిందంటే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థంబ్నెయిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇంటర్న్షిప్స్ అండ్ హ్యాకథాన్స్ నేను ఎలా సెలెక్ట్ అయ్యాను అనేది. సో అసలు నా జర్నీ చెప్తాను. జస్ట్ సింపుల్ గా ఒక 1 minute లో చెప్పేస్తాను. నా ఫస్ట్ ఇయర్ లో నేను జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ దేనికి అప్లై చేయలేదు. అండ్ ఎటువంటి హ్యాకథాన్స్ కి అప్లై చేయలేదు. ఏం వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవ్వలేదు. బట్ సెకండ్ ఇయర్ లో సేమ్ ఏం అప్లై చేయలేదు, కానీ ఒక్క హ్యాకథాన్ కి అటెండ్ అయ్యాను. జస్ట్ కాలేజ్ లో ఒక చిన్న హ్యాకథాన్ అంతే. అక్కడికి వెళ్ళాక తెలిసింది అసలు ఎంత పోటీ పడుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, ఎంత బాగా కోడింగ్ చేస్తున్నారు, ప్రైజెస్ విన్ అవుతున్నారు. అసలు ఎలా పాసిబుల్, ఇది ఎవరు నేర్పించారు అని చాలా థాట్స్ రన్ అయ్యాయి నా మైండ్ లో. ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇలా నేను మీకు చెప్తున్నట్టు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో నాకైతే ఏం తెలియదు అసలు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు ఏమీ తెలీదు. సెకండ్ ఇయర్ అయితే ఒక్క హ్యాకథాన్కి అటెండ్ అయ్యాకే నాకు, అది కూడా 2-2లో. సో ఎండ్ అయిపోతున్నప్పుడు, నేను సెకండ్ ఇయర్ ఎండ్ అయిపోతున్నప్పుడు నేను జాయిన్ అయ్యాను హ్యాకథాన్లో. లైక్ బేసిక్ వెబ్సైట్ బిల్డ్ చేశాను. 24-hour హ్యాకథాన్. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళని చూసి చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాత థర్డ్ ఇయర్ లో స్టార్ట్ చేశాను. ఇంటర్న్షిప్స్ కి ఎక్కడ వెతకాలి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఉంటాయి అని చాలా వెతికితే ఎవరిని అడిగినా అందరూ లింక్డ్ఇన్ అని చెప్పారు. సో నేను థర్డ్ ఇయర్ లో చాలా అప్లై చేశాను లింక్డ్ఇన్ లో. నాకు దేని నుంచి కూడా సెలెక్షన్ మెయిల్ రాలేదు. అండ్ అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్కి కూడా నేను ఎప్పుడు సెలెక్ట్ కాలేదు. ఎస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పటికి నాకు ATS రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో కూడా నాకు ఏమీ తెలియదు. అన్ని థర్డ్ ఇయర్ ఎండింగ్లోనే కొంచెం నేర్చుకున్నాను. ఇప్పటికీ అసలు ATS అంటే ఏంటో కూడా చాలా మందికి తెలిసి ఉండదు. బేసిక్గా ATS అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీస్, పోనీ చిన్న చిన్న అనుకోండి, చాలా మంది అప్లై చేస్తారు. అసలు ఆ రోల్కి ఒక్క పొజిషనే ఉన్నా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ దానికి అప్లై చేస్తారు. దాంట్లో ఒక్కడే సెలెక్ట్ అవుతాడు, ఒక్కడే వెళ్తాడు. కానీ 1000 మెంబర్స్ రెజ్యూమేస్ చూసేంత ఖాళీ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? అందుకే ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఎవరైతే ఆ జాబ్ రోల్ కి అప్లై చేస్తారో వాళ్ళ రెజ్యూమేతో, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉంటాయి కదా, ఆ స్కిల్స్ నీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా చూస్తారు. ఆ స్కిల్స్ మీద నువ్వు ఏదైనా ఇంటర్న్షిప్ చేసావా అనేది చూస్తారు. అండ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అనేది చూస్తారు. ఇలాంటి మెయిన్ కీవర్డ్స్ ని తీసుకుని వాళ్ళు షార్ట్ లిస్టింగ్ మెయిల్స్ మనకి సెండ్ చేస్తారు. సో ప్రతి జాబ్ కి, ఏ జాబ్ కి అప్లై చేసినా మీరు ఖచ్చితంగా రెజ్యూమే మార్చాలి. వచ్చింది కదా అని మొత్తం అన్ని స్కిల్స్ మెన్షన్ చేయొద్దు. ఆ జాబ్కి ఎంత అవసరమో అంత పెట్టండి. కొంచెం ఇంకొక 2-3 స్కిల్స్ ఏమన్నా అవసరమైంది అనిపిస్తే పెట్టండి అంతే, అంతకుమించి ఎక్కువ పెట్టొద్దు. అండ్ దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్సే యాడ్ చేయండి. అండ్ టు బి ఫ్రాంక్, ఒకవేళ మీరు ఆ ప్రాజెక్ట్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఆర్ ChatGPT హెల్ప్ తీసుకునేనా ఆ డొమైన్ మీద మీరు ప్రాజెక్ట్ పెట్టండి. మీకు దాని మీద కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా? సో నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఎంత చెప్పినా చాలా మంది ఈ వీడియో చూడరు. చాలా మంది ఒకవేళ చూసినా 100% నేను ఇప్పుడు చెప్పింది ఫాలో అవుతారని గ్యారంటీ లేదు. బట్ ఒక్కటి నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండ్ చిన్న సజెషన్ అంతే. ఒక్క హ్యాకథాన్ అటెండ్ అవ్వండి, ఆర్ ఏదైనా వర్క్ షాప్.
ఎందుకంటే అక్కడ చాలా సీరియస్‌గా ఉన్న పీపుల్ మాత్రమే అక్కడికి వెళ్తారు. సో, మీరు సీరియస్‌గా ఉన్నా లేకపోయినా అసలు చూద్దాం ఎలా ఉంటుంది అనైనా అప్లై చేసుకొని వెళ్ళండి. అక్కడ చూసి మీకు దిమ్మ తిరుగుద్ది. ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి అని ఒక మీకు ఇంటెన్షన్, ఒక చిన్న థాట్ అయినా మీ మైండ్‌లోకొస్తుంది. ఒకవేళ ఇప్పటిదాకా మీరు ఎప్పుడు ఏమి ప్రాజెక్ట్స్ చేయకపోయినా హ్యాకథాన్‌కి వెళ్తే అసలు ప్రాజెక్ట్ ఎలా చేయాలి? ఎలా ఉంటుంది? ఏంటి? అన్నీ మీకు తెలుస్తాయి. మీరేం ప్రైజ్‌లేం విన్ అయిపోక్కర్లేదు. జస్ట్ వెళ్లి అటెండ్ అవ్వండి. అసలు ఎలా ఉంటుంది? మనకు బయట సిస్టమ్ ఎలా ఉంది? ఏంటి 24 అవర్స్‌లో ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయడం ఏంటి? అన్నీ తెలుసుకోండి ఒక్కసారి. ఇంకొకటేంటంటే చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళు నన్నడుగుతున్న కామన్ క్వెషన్ ఏంటంటే, క్యాంపస్‌లో జాబ్ కొట్టకపోతే నేను హైయర్ స్టడీస్‌కి వెళ్దాం అనుకుంటున్నా. ఆర్ ఒకవేళ జాబ్ వచ్చినా జాబ్ చేస్తూ ప్యారలల్‌గా ఎంసీఏ, డేటా సైన్స్ ఆర్ ఎంబీఏ లాంటి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సెస్ చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ యెస్. కానీ మార్కెట్‌లో చాలా ఫేక్ ఆన్‌లైన్ యూనివర్సిటీస్ అండ్ థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, నా రికమెండేషన్ కాలేజ్ విద్యా ప్లాట్‌ఫామ్. ఈ సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో మీరు 100+ గవర్నమెంట్ అప్రూవ్డ్ యూజీసీ, ఏఐసీటీఈ అండ్ నాక్ అగ్రిగేటెడ్ ఆన్‌లైన్ యూనివర్సిటీస్‌ని డైరెక్ట్‌గా కంపేర్ చేయొచ్చు. వాళ్ళ ఫీస్, ఈఎంఐ ఆప్షన్స్, ఫ్యాకల్టీ, రియల్ స్టూడెంట్ రివ్యూస్ అండ్ అప్రూవల్స్ అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా ఒక్కటే స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీకు ఎగ్జాక్ట్‌గా ఏ కోర్స్ సూట్ అవుతుందో తెలియకపోతే జస్ట్ 2 మినిట్స్‌లో వాళ్ళ ఏఐ సజెస్ట్ ఫీచర్ మీకు బెస్ట్ యూనివర్సిటీని రికమెండ్ చేస్తుంది. ఇంకా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటే వన్-ఆన్-వన్ ఆడియో ఆర్ వీడియో కన్సల్టేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా పే చేయకుండా మీ డౌట్స్ అన్ని లైవ్ కాల్‌లో క్లియర్ చేసుకోవచ్చు. మీకు పేమెంట్ అసిస్టెన్స్, రెజ్యూమే సపోర్ట్ అండ్ డెడికేటెడ్ కెరియర్ గైడెన్స్ అన్నీ ఉంటాయి. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇప్పుడే లింక్ ఓపెన్ చేసి మీ ఫ్రీ కౌన్సెలింగ్ సెషన్ బుక్ చేసుకోండి. సో, ఆ ఫస్ట్ హ్యాకథాన్ అయ్యాకే నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. లింక్డ్ఇన్‌లో చాలా అప్లై చేశాను. నేను రిజెక్ట్ అయిపోయాను. షార్ట్ లిస్టింగ్ మెయిల్స్ రాలేదు. రిజెక్ట్ అయిన మెయిల్స్ కూడా రాలేదు చాలా అప్లికేషన్స్‌కి అయితే. అండ్ ఫైనల్‌గా నేను అన్‌స్టాప్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ఎటువంటి కొలాబరేషన్ కాదు. చాలా ప్యూర్‌గా, హానెస్ట్‌గా చెప్తున్నాను. బికాజ్ నేను ఇంకొక 2 మినిట్స్ ఆగితే నేను నా ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు. అప్లై చేసిన ప్రతి దానికి నాకు సెలక్షన్ మెయిల్ వచ్చేసింది. అన్నీ కాదు కానీ చాలా వరకు వచ్చాయి. అట్‌లీస్ట్ ఒక్కటొచ్చినా చాలు కదా మనకి. ఒక 10 అప్లై చేస్తే దాంట్లో ఒక్కటొచ్చినా చాలు. కానీ నేను 10 అప్లై చేస్తే దాంట్లో నాకు 6 అయినా వచ్చాయి. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. అండ్ నేను రీసెంట్‌గా మా కాలేజ్‌లో చాలా మందిని జస్ట్ ర్యాండమ్ క్వెషన్స్ అడిగాను. రోడ్ మీద వెళ్తారు గదా! సో, చాలా క్వెషన్స్ అడిగాను. అడిగితే అసల ఇంటర్న్‌షిప్స్‌కి, జాబ్స్‌కి అప్లై చేస్తున్నారా అంటే చేయట్లేదన్నారు చాలామంది. చెయ్యండి అని అన్‌స్టాప్ ప్లాట్‌ఫామ్ అయితే నేను రిఫర్ చేశాను. అండ్ కొంతమంది చేస్తున్నాం కానీ లింక్డ్ఇన్‌లో చేస్తున్నామన్నారు. పోనీ ఏమన్నా సెలక్షన్ మెయిల్ వచ్చిందా అంటే రాలేదన్నారు. చాలా చాలా తక్కువ మంది. అంటే ఒక 10 మెంబర్స్‌లో ఒక్కళ్ళు మాత్రమే అన్‌స్టాప్ అంటే నాకు అన్‌స్టాప్ తెలుసు నాకు. నేను చూసాను కానీ ఎప్పుడు అప్లై చేయలేదు అని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాంపిటీషన్ తక్కువ అని చెప్పాను కదా! ఈ అన్‌స్టాప్ అనే వెబ్‌సైట్ కంప్లీట్‌గా స్టూడెంట్స్ కోసం ఫ్రీ అన్నమాట. మీకు మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. మల్టిపుల్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. కాంపిటీషన్స్ ఉంటాయి. వర్క్‌షాప్స్, హ్యాకథాన్స్ ఇలా చాలా. ఇట్ ఈస్ ఓన్లీ బిల్ట్ ఫర్ స్టూడెంట్స్. సో, ఇవన్నీ మీకు ఒకే ప్లేస్‌లో దొరికేస్తాయి. అంతేకాదు లీడ్ కోడ్ లాగా లీడ్ కోడ్‌లో మనం కోడింగ్ సాల్వ్ చేస్తాం కదా! అదే మీకు ఇక్కడ కూడా ఉంటుంది. కోడ్ సాల్వ్ చేయొచ్చు. కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఫ్రీగా సర్టిఫికేట్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా చాలా 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 ఉంటాయి. కాంపిటీషన్ తక్కువ అని ఎందుకు అంటున్నా అంటే 10 మెంబర్స్‌ని అడిగితే అందుట్లో ఒక్కళ్ళే తెలుసు అన్నారు. ఆ అమ్మాయి కూడా నేను ఎప్పుడూ అప్లై చేయలేదు అని చెప్పింది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మనం సెలెక్ట్ అవుతాం. తర్వాత ఆన్‌లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవి ఇంకా మన నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతుంది. అట్‌లీస్ట్ ఒక షార్ట్ లిస్టింగ్ మెయిల్ వచ్చినా అది బెస్టే కదా! ఆ తర్వాత నుంచి మనం చూసుకోవాలి. అట్‌లీస్ట్ స్టార్టింగ్ ఒక షార్ట్ లిస్టింగ్ మెయిల్ వచ్చినా అక్కడి నుంచి మన బాధ్యత. సో, ఫస్ట్ అయితే ఒక్కసారి నా ప్రూఫ్స్ చూసేయండి. ఇవన్నీ కూడా హ్యాకథాన్స్, ఇంటర్న్‌షిప్స్ అంటే ఇది నేను ఈ వీడియో కోసం నా మెయిల్‌లో ఏవైతే వచ్చినాయో అన్‌స్టాప్ నుంచి ఏవైతే అప్లై చేశానో అవన్నీ నేను వెతికి కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను. బట్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా అప్లై చేశాను నేను. అండ్ చాలా వరకు నాకు మెయిల్స్ వచ్చాయి. ఈ వెబ్‌సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు రోజు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ చెక్ చేస్తే ఇంకా బెస్ట్ అనుకో. ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ చేసుకోండి. మంచి రెజ్యూమే పెట్టండి. మీ స్కిల్స్, ఎడ్యుకేషన్ అవన్నీ కూడా ఫిల్ చేయండి. 100% అయిన తర్వాత మీకు ఎవ్రీ డే 1 ఆర్ 2 మెయిల్స్ వస్తూ ఉంటాయి అన్‌స్టాప్ నుంచి అప్లై చేసుకోమని. అంటే మీ స్కిల్స్‌కి ఏవైనా మ్యాచ్ అయిన జాబ్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ కానీ ఉంటే అవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ చూడండి ఇంటర్న్‌షిప్స్, జాబ్స్, కాంపిటీషన్స్, మాక్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూస్, మెంటర్‌షిప్స్, కోర్సెస్ ఇవన్నీ ఫ్రీ మనకి అన్నీ. సో, ఇక్కడ ఇంటర్న్‌షిప్స్ ఉన్నది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు చాలా ఇంటర్న్‌షిప్స్ వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. మీ టైప్, లొకేషన్, రోల్స్ ఇవన్నీ సార్ట్ ఔట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ మీకు నచ్చిన రోల్స్ మీద కూడా మీరు ముందుగానే ఇట్లా సెలెక్ట్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ జాబ్స్ ఉంటాయి.
ఇక్కడ కాంపిటీషన్స్ ఉంటాయి చూడండి. కాంపిటీషన్స్లో హ్యాకథాన్స్, ఇదిగోండి హ్యాకథాన్స్. హ్యాకథాన్లో కూడా నేను ఒకటి అప్లై చేశాను. దానికి నేను సెలెక్ట్ అయ్యాను. ఇందాక నేను స్క్రీన్ షాట్ పెట్టాను కదా, దాంట్లో ఉంది అనుకుంటున్నాను. నేను చాలా వరకు అంటే నాకు ఆ టైంలో ఏవైతే దొరికాయో అవి మాత్రమే నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. బట్ ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్ని అన్స్టాప్లోనే అప్లై చేశాను 3rd ఇయర్ నుంచి. అసలు లింక్డ్ఇన్ కానీ అవన్నీ నేను అసలు టచ్ చేయలేదు. క్విజెస్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, వర్క్ షాప్స్, కాన్ఫరెన్సెస్, కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఎక్కడ జరుగుతున్నాయి ఏంటని తెలుస్తుంది. చూడండి 2540+ హ్యాకథాన్స్ ఉన్నాయి ఇండియాలో. నెక్స్ట్ మెంటర్షిప్ మాక్ టెస్ట్ ఉంది కదా, ఇది ఫ్రీ కాదు యాక్చువల్లీ. మనకి 3 ఐటమ్స్ మాత్రం ఫ్రీగా ఉంటాయి. ఇదిగోండి 0/3 ఐటమ్స్ మీకు ఫ్రీ అనమాట. అంటే ఇక్కడ కంపెనీ బట్టి చూసారా, కంపెనీ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ రోల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రోల్లో ఏ కంపెనీకి మీరు అప్లై చేస్తున్నారు దాన్ని బట్టి మీరు అసెస్మెంట్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రీగా. అట్లనే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మీకు 3 ఉన్నాయి చూసారా క్రెడిట్స్. ఫ్రీగా 3 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు. సో ఇలాంటివి కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కూడా రోల్ బట్టి తీసుకోవచ్చు, అట్లనే కంపెనీ బట్టి తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా లీడ్ కోడ్లో మనం కోడింగ్ ఎలా సాల్వ్ చేస్తామో అలానే మనకి ఇక్కడ కూడా కోడింగ్ ఉంటాయి. సో ఇట్లా ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా 100 ఫినిష్ చేస్తే సర్టిఫికేట్స్, బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇది మెయిన్, చక్కగా సర్టిఫికేట్స్ తెచ్చుకోవచ్చు. అన్స్టాప్ అనేది చిన్న ప్లాట్ఫామ్ ఏం కాదు. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. ఇట్లా మళ్ళీ మీకు నచ్చిన డొమైన్ మీద చూడండి. యాప్టిట్యూడ్ కూడా ఉంది. యాప్టిట్యూడ్, ఇంటర్వ్యూ ప్లస్, ఫుల్ స్టాక్, కోడింగ్, సాఫ్ట్వేర్ టూల్స్ ఇవన్నిటి మీద మొత్తం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద మీరు చక్కగా మాడ్యూల్స్ కంప్లీట్ చేసి ఫ్రీగా ఎన్రోల్ అయ్యి, జస్ట్ ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి. C++, జస్ట్ వ్యూ కోర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ మీద క్లిక్ చేస్తే చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. 13 మాడ్యూల్స్ ఉన్నాయి, 105 లెక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ విని లాస్ట్లో మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఇట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, ఫ్రీ రీసోర్సెస్, హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజెస్, మాడ్యూల్స్, కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్. చూడండి ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయి. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ప్రాక్టీస్, హ్యాకథాన్స్, క్విజెస్ ఇవన్నీ కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు. అంతే. ఇంకా స్టూడెంట్కి ఇంతకు మించి ఏం కావాలి? ఇంటర్న్షిప్స్ ఎక్కడ ఉంటాయి, జాబ్స్, కాంపిటీషన్స్, హ్యాకథాన్స్, మాక్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూస్, కోడింగ్ కోర్సెస్, ఇంతకు మించి ఒక స్టూడెంట్కి ఏం కావాలి? ఇవే కదా మనకు కావాల్సినవి. అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు అప్లై చేసిన జాబ్ ఖచ్చితంగా నేను వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఒక మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీరు అప్లై చేస్తున్న జాబ్ బట్టి వాళ్ళు ఏం స్కిల్స్ మెన్షన్ చేశారో దాని మీద ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ పెట్టండి. అండ్ ఇంటర్న్షిప్ కూడా దానికి రిలేటెడ్ ఏమన్నా ఉంటే పెట్టండి. ఓకేనా? నేనైతే 100% గ్యారంటీ ఇస్తాను. మీరు పెట్టిన రెజ్యూమే కరెక్ట్గా ఉండి, మంచి ప్రాజెక్ట్స్ ఉండి, ఇంటర్న్షిప్స్ కూడా మ్యాచ్ అయ్యి, వాళ్ళు ఇచ్చిన స్కిల్స్తో మీ స్కిల్స్ కనుక మ్యాచ్ అయ్యి, స్టిల్ ఇంకా మీకు సెలెక్షన్ మెయిల్ రాకపోతే నాకు వెంటనే మెయిల్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. మీరు ఒక 10 జాబ్స్కి పెడితే దాంట్లో ఒక్కటైనా మీకు షార్ట్ లిస్ట్ అవుతారు, పక్కా అవుతారు. ఒక్కటేంటి, నేను 10లో 6 అయ్యాను. ఒక్కటి మీరెందుకు అవ్వరు? మీ రెజ్యూమే కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. బట్ నేను పర్సనల్గా ఇది యూస్ చేశాను, దీని నుంచి నాకు చాలా వచ్చాయని నేనైతే రివ్యూ ఇస్తున్నాను. ఇది మీకోసం నా నుంచి ఒక చిన్న హానెస్ట్ రివ్యూ అంతే. ఇంకేం డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఇన్స్టాలో మెసేజ్ చేసినా పర్వాలేదు. బట్ అక్కడ చాలామంది లైక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సో చూడడానికి అవ్వదు. నాకు మెయిల్ చేయండి. ఓకేనా? ATS రెజ్యూమే కావాలన్నా లేదా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి. అంతేకాదు, మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయితే కమెంట్ సెక్షన్లో ఎంగేజ్మెంట్ ఉండాలి. మీ ఎంగేజ్మెంట్ ఉంటేనే ఇది చాలా మంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. So I hope you support me. Thank you so much for watching the video. See you in the next video. Bye bye.